వెల్కమ్ టు SDV9 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పాంబన్ వంతెన ప్రారంభానికి సిద్ధం. ఎన్టీఆర్ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన, స్వాగతం పలికిన మంత్రులు. తిరుమల శ్రీవారి సేవలో దర్శకుడు నాగ్ అశ్విన్. దేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ ప్రారంభానికి ముస్తాబైంది. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో 535 కోట్లతో అధునాతన సాంకేతిక విధానంతో నూతనంగా నిర్మించిన పాంబన్ వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 6న జాతికి అంకితం చేయనున్నట్లు దక్షిణ రైల్వే శుక్రవారం ప్రకటనలో తెలిపింది. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఈ కార్యక్రమాన్ని శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12:45 సమయంలో ప్రధాని పాంబన్ నుంచి రిమోట్ పద్ధతిలో వంతెన వర్టికల్ లిఫ్ట్ మెకానిజాన్ని ప్రారంభిస్తారు. అనంతరం రామేశ్వరం నుంచి తాంబరానికి ప్రత్యేక రైలు పరుగులు తీనుంది. బహిరంగ సమావేశంలో పాల్గొని 8,300 కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన, పూర్తయిన పనులను ప్రారంభిస్తారు. ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడు మండలం ముప్పాళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు. అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించారు. అక్కడ నిర్వహించిన బాబు జగజ్జీవనరామ్ జయంతి వేడుకల్లో పాల్గొని నివాళి అర్పించారు. P4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలతో సీఎం చర్చించనున్నారు. అనంతరం పార్టీ నేతలతో భేటీ కానున్నారు. అంతకుముందు ముప్పాళ్లలో సీఎం కు హోంమంత్రి అనిత, మంత్రులు కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్, ప్రభుత్వ విప్ తంకిరాల సౌమ్య, ఎంపీ కేశినేని శివనాథ్ ఘన స్వాగతం పలికారు. Thank you.
మేడం 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 ప్లీజ్ కుమార్ కొత్తగా మొన్న ఏం చేయాలి అమ్మాయి నోకాలం సార్ నోకాలం అమ్మ మేడం 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 ప్లీజ్ మేడం మేడం భారతదేశంలో మొట్టమొదటిసారిగా దీపం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు రేట్లు పెరిగాయంటే మళ్ళీ ఆలోచించాను. అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా. ఇప్పుడే ఒక ఇంటికి పోయాను. కట్టెలు పోయితే చాలా కష్టమయ్యేది నాకు వంట చేయడం. గ్యాస్ కాబట్టి గ్యాస్ వెలిగించాం, కాఫీ పెట్టాం. నేను వాళ్ళకి కాఫీ ఇచ్చి నేను కూడా కాఫీ తాగి ఇక్కడికి వచ్చాను. ఇది మనందరిలో ఆలోచన విధానాల్లో మార్పు రావాలి. అందరం సమానం, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. కొంతమంది సమాజంలో కొన్ని అవకాశాలు అందిపుచ్చుకొని పైకి వచ్చారు. మనతో పుట్టిన వాళ్ళు చాలామంది ఇంకా పేదరికంలో ఉన్నారు. ఇంకా కనీస స్టాండర్డ్స్, జీవన ప్రమాణాలు కనీసం లేకుండా బాధపడే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే ఈరోజు వచ్చింది ఒక వినూత్నమైన కార్యక్రమంతో మీ ముందుకు వచ్చాను. నేను ఇక్కడ 2 విధాలుగా మీరు చూస్తే, ఒకటి బంగారు కుటుంబాలు. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, దగ్గర 41 మంది ఈ గ్రామంలో అందరికంటే తక్కువ ఆదాయం వచ్చే కుటుంబాలు. అంటే ఇవంతా కూడా 20 లక్షల కుటుంబాలని రాష్ట్రంలో ఎంపిక చేశాం. మీ ఊర్లో 41 చేశాం. అదే సమయంలో నేను ఆలోచించిన విధానం, అట్టడుగు నుండే 20%, పైనుండే 10%. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది మార్గదర్శులు ఉన్నారు. ఇప్పుడే మనోజ్ గారు అయితే అక్కడికి వచ్చినప్పుడు చూశాను. ఈరోజు వీళ్ళందరూ కూడా ఇక్కడ కూడా ఒక 5 మంది వచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం పూలపల్లిలో 1.6 లక్షలతో జిన్నూరు ఛానల్ పట్టకాలపై 3 రోడ్ల నిర్మాణ పనులకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఆయా ప్రాంతాల్లో రైతులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ రామానాయుడుకు స్వాగతం పలికారు. కాలువ వెంబడి రైతులు కూటమి నాయకులతో కలిసి మంత్రి రామానాయుడు మోటార్ సైకిల్ పై పర్యటించారు. विश्वकर्मण समवर्तताधे तस्यत्मष्टावितद्रूपमे ते तत्त्वविश्व మరి దయ ఉంచి రైతాంగం కూడా ఆలోచన చేయండి. 5 సంవత్సరాలు మీ వంక కన్నెత్తి చూడనటువంటి వైసీపీ మనకు అవసరమా? 5 సంవత్సరాల పాలనలో కనీసం రైతుకి ఒక గ్రావెల్ రోడ్ వేద్దామని కానీ, రైతు పండించినటువంటి ధాన్యాన్ని కొందామని కానీ, రైతు పండించినటువంటి ధాన్యం రైస్ మిల్లుల దగ్గర
వారం రోజులు వాళ్ళు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి లేకుండా చేద్దామని కనీసం ఆలోచన లేనిటువంటి వాళ్ళు ఈరోజు మనకు అవసరం కాదు అనే విషయాన్ని దయవుంచి రైతులందరూ కూడా గుర్తించాలి. అంచేత రేపు రాబోయే రోజుల్లో రైతులందరూ కూడా ఏకపక్షంగానే ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వానికి ఉండాలని చెప్పి కూడా మరొక్కసారి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు కూడా మనం చూస్తాం, ఈరోజు అంతా కూడా ఈరోజు కూడా ఏదైతే ఈవేళ మరి జాతీయ మీడియాలో కానీ అదేవిధంగా మన మీడియాలో కానీ చూస్తూ ఉంటే నిజంగా ఈ యొక్క వక్స్ బిల్ పట్ల జగన్మోహన్ రెడ్డి యొక్క డబుల్ స్టాండర్డ్ రాజకీయం ఏంటనేది ఈవేళ మరొక్కసారి ప్రజలందరికీ కూడా తేటతెల్లమైనటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఆయన డబుల్ స్టాండర్డ్ రాజకీయం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు, ఈ వక్స్ బిల్లు విషయంలో యావత్తు దేశానికే ఆయన డబుల్ స్టాండర్డ్ రాజకీయం అర్థమైనటువంటి పరిస్థితి. ఏదైతే ఎన్డీఏకి బలం ఉన్నటువంటి లోక్సభలోనేమో వ్యతిరేకిస్తాడు, ఏదైతే ఈ బిల్లుకు అత్యంత కీలకమైనటువంటి రాజ్యసభలోనేమో అదే బిల్లుకు అనుకూలంగా ఓటేసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీది. ఈవేళ జాతీయ మీడియా సంస్థలు కానీ మరి ఎవరైతే ఈ యొక్క ప్రెస్ ద్వారా పత్రికా ప్రముఖులు ఎవరు ఉంటారో అందరూ కూడా ముక్కు నీలేసుకునేటువంటి పరిస్థితి. రాజమహేంద్రవరం చారిత్రక నగరి రాజమహేంద్రవరం అద్భుత కళా ప్రదర్శనకు వేదికైంది. కళలు, కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన అమరావతి చిత్రకళా వీధి 100 మంది కళాకారులు ప్రతిభను ప్రదర్శించే వేదికగా నిలిచింది. సమితి అధ్యక్షురాలు తేజస్వి అధ్యక్షతన నగరంలోని ఆర్ట్స్ కళాశాల రోడ్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి శాసనసభ సభాపతి రఘురామకృష్ణంరాజు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తో పాటు ప్రముఖ రంగస్థల కళాకారుడు గుమ్మడి గోపాలకృష్ణ, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తల బలరామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 1000 మంది కళాకారులు తమ కళాఖండాలను 165 స్టాళ్లలో ప్రదర్శనకు ఉంచారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేల మంది ప్రదర్శనను తిలకించారు. ఇది కళలకి ప్రోత్సహించేటువంటి ప్రభుత్వం అనేటువంటి మాటని మీకు తెలియజెప్పదలుచుకున్నాం. అందుకే మొన్న శాసనసభ్యులు క్రీడలు, కళలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు పక్కనే ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు దుర్యోధనుడి పాత్ర అద్భుతంగా పోషించారు. అదేవిధంగా నేను కూడా మన రాజమండ్రి ఖ్యాతి ఇనుమడింపజేసేలాగా బాలచంద్రుడి పాత్ర పోషించేటువంటి మాటను కూడా మీకు మనం చేస్తూ, కళలకి కళ చేయనటువంటి ఈ రాజమండ్రిలో ఈ చిత్రకళ వీధి పేరుతోటి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాలు మీరందరూ కూడా తిలకించండి. చాలా మంది చిత్రలేఖకులు అందరూ వచ్చి ఇక్కడ వాళ్ళందరి యొక్క ప్రదర్శనలు మనకు అందిస్తా ఉన్నారు. వాటిని గమనించండి, ప్రోత్సహించండి. దాంతో పాటు మరొక మాట చెప్తున్నాను, మీకు నచ్చితే ఆ ప్రదర్శనలో ఉన్నటువంటి చిత్రపటాలను కూడా మీరు కొనండి. కొనటం ద్వారా ఆ ఆర్టిస్టులకి మనం అంతో ఇంతో చేయూతనిద్దామనేటువంటి మాటను కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తూ, ఒక మాట, పవన్ కళ్యాణ్ గారు నిన్న సాయంత్రం వరకు కూడా ఖచ్చితంగా రావాలనేటువంటి ఆలోచనతోనే ఉన్నారు. కొన్ని కారణాల వల్ల ఇవాళ మొత్తంగా విజయవాడలో అనేక కార్యక్రమాలు ఉండటం వల్ల వారు రాలేకపోయారు. కానీ ఆయన చెప్పింది ఒకటే ఒక్క మాట, నా మనసుకు నచ్చినటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి, నా మాటగా చెప్పండి, అక్కడ ఉన్న విద్యార్థులందరికీ చెప్పండి, దీన్ని ఉత్సాహంగా పాల్గొని ఉద్యమంగా విజయవంతం చేయమని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మన ఎంపీ గారు పురంధేశ్వర్ గారు కూడా వారు పార్లమెంట్ వల్ల రాలేకపోయారు. వారు కూడా దీనికి శుభాకాంక్షలు తెలియజేశారు. మీరందరూ కలిసి, మనందరం కలిసి మన రాజమండ్రి పేరు ఇవాళ శ్రీకాళహస్తిలో వ్యభిచారం గుట్టురట్టు. శ్రీకాళహస్తిలో గురువారం వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ లాడ్జిపై పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. పట్టణంలోని తేరు వీధి, సూపర్ బజార్ కూడల వద్ద ఓ లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు వాంటాన్ పోలీసులు ఈ దాడులు చేశారు. ఇందులో భాగంగా 5 అమ్మాయిలు, 2 విటులను అదుపులోకి తీసుకున్నారు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం. వైఎస్ఆర్ కడప జిల్లా పాలంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. ఎర్రగడ్డలతో వెళ్తున్న ఓ లగేజీ ఆటో అకస్మాత్తుగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ కు గాయాలు కాగా స్థానికుల సమాచారం మేరకు 108 ఎమర్జెన్సీ వాహనం చేరుకుని అతని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించింది. ప్రస్తుతం డ్రైవర్ పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి గల అసలైన కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. వేగంగా నడిపినట్టుగా ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ములుగు జిల్లా ప్రధాన ఆసుపత్రి సమావేశ మందిరంలో జిల్లాలో పనిచేస్తున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, ప్రోగ్రామ్ ఆఫీసర్స్, మెడికల్ ఆఫీసర్స్, ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్, జిల్లా వైద్య నిపుణులు, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సిబ్బందితో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచంద్రలతో కలిసి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి జిల్లాలో రోగులకు అందిస్తున్న వైద్యంపై పిహెచ్సిల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జనంతో మమేకమై ప్రజలు గుర్తించుకునేటట్లు ప్రేమ ఆప్యాయతలతో మెరుగైన వైద్య సేవలు అందించాలని, అప్పుడే సాధారణ ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖ పట్ల నమ్మకం కలుగుతుందని, గ్రామీణ ప్రాంతాల ప్రజలు డాక్టర్లను దేవుళ్లుగా భావిస్తారని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు దేవుళ్లతో సమానమని అన్నారు. కంటిన్యూషన్. ఎండాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యల పట్ల తీసుకునే జాగ్రత్తల పట్ల ఆరోగ్య శాఖ అవగాహన కార్యక్రమాలను చేయాలని, ఆరోగ్య సిబ్బందికి ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని జిల్లా అధికారులను కోరారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులు పాల్గొన్నారు. ములుగు జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి హాస్పిటల్లో మరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 14 పిహెచ్సి డాక్టర్స్ తోటి, అదేవిధంగా డిఎంఎన్హెచ్ఓ గారు, ములుగు పట్టణంలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్, జిల్లా హాస్పిటల్లో కొంత డాక్టర్స్ అందరితో ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాబోయే ఎండాకాలంను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఎక్కడికక్కడ అవేర్నెస్ ఇస్తూ మరి వాళ్ళకు కావాల్సినటువంటి ట్రీట్మెంట్ను కూడా అందుబాటులో ఉంచాలని మరి డాక్టర్లందరినీ కోరడం జరిగింది. అదేవిధంగా మెడికల్ కాలేజ్ కూడా చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. రాబోయే కాలంలో దానికి కూడా పూర్తి స్థాయిలో బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తీసుకొచ్చుకుంటాం. హాస్పిటల్లో కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి. ఇక్కడ లోకల్ మన ఏరియా మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కొంతమంది స్టాఫ్ సరిగా స్పందించడం లేదని, దాని మీద కూడా మరి స్ట్రిక్ట్ గా మన సూపరింటెండెంట్ గారికి, అదేవిధంగా డిఎంఎన్హెచ్ఓ గారు, ఇతర డాక్టర్లకు కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క డాక్టర్ పబ్లిక్ అందుబాటులో ఉండాలి, వాళ్లను మంచిగా ప్రవర్తించి వాళ్ళ యొక్క జబ్బును తెలుసుకొని వాళ్లకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఓపికతో డాక్టర్లందరూ సంయమనంతో వ్యవహరించాలని కూడా కోరడం జరిగింది. కాబట్టి ఇంకా జిల్లాలో ఇప్పుడు ఎండాకాలంలో మరి డిహైడ్రేషన్ కానీ, తర్వాత వడదెబ్బ తగలడము, లేదా ఉపాధి హామీ పనులకు పోతున్నారు, అక్కడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అక్కడంతా కూడా టెంట్, మంచినీళ్లు, అదేవిధంగా మెడికల్ కిట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. అవసరమైతే ఏఎన్ఎంలు కానీ, డాక్టర్స్ కానీ 100 రోజుల పనికాడ కూడా వెళ్లి వాళ్లకు మరి ట్రీట్మెంట్ ఇవ్వడం, అవేర్నెస్ కూడా ఇవ్వడం, మరి జబ్బు అంటే ఎండదెబ్బకు గురి కాకుండా, వడదెబ్బకు గురి కాకుండా కూడా వాళ్లకు ఒక అవగాహన కల్పించాలని కూడా చెప్పడం జరిగింది. అదే కాకుండా 30 సంవత్సరాల క్రితం, దాదాపుగా 25 నుంచి 30 సంవత్సరాల క్రితము మన జిల్లాలో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ నిర్మాణమైనవి. అవి చాలా కూడా శిథిలావస్థలో ఉన్నాయి.
మరి కంపౌండ్ వాల్స్ లేవు, బిల్డింగ్స్ కారిపోతున్నాయి, సరిగ్గా లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాటన్నింటినీ కూడా కొత్త బిల్డింగ్లను ఏర్పాటు చేయడం కోసం అవన్నీ కూడా ప్రపోజల్స్ అడగడం జరిగింది. అవి కూడా తొందరలోనే తీసుకుంటాం. కొంత అక్కడక్కడ స్టాఫ్ కూడా తక్కువ ఉంది. అవన్నీ కూడా డీటెయిల్డ్ గా తీసుకొని తొందరలోనే మా సోదరుడు దామోదర్ రాజ నరసింహ గారి హెల్త్ మినిస్టర్ గారికి కూడా మన జిల్లాలో ఉన్నటువంటి మరి హెల్త్ కు సంబంధించినటువంటి సమస్యలు, స్టాఫ్ గానీ, అదేవిధంగా బిల్డింగ్స్ గానీ, ఇంకా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్మెంట్స్ ఏదైతే మెడికల్ సంబంధించినవి కావాల్సినటువంటి పరికరాలు ఉన్నాయో వాటి కోసం కూడా వారిని కలవడం జరుగుతుంది. మెడికల్ కాలేజీని కూడా తొందరలోనే మరి అంటే మంచి బిల్డింగ్స్ కూడా నిర్మాణం కోసం నిధులను కూడా అదనంగా కోరి వాటిని కూడా సాధించుకోవడం జరుగుతుంది. అవన్నీ కూడా రివ్యూ చేయడం కోసం ఈ రోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. మదనపల్లి పట్టణంలోని మీనాక్షి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజంపేట పార్లమెంట్ ఐటీడీపీ ఉపాధ్యక్షుడు, మదనపల్లి 14వ బూత్ ఇన్ఛార్జ్ వెలుపుల వెంకటేష్ ను పరామర్శించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఐటీడీపీ అధ్యక్షులు చింతకాయల విజయ్. వెంకటేష్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ మల్లికార్జున్ గారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెంకటేష్ కుటుంబ సభ్యులను ఓదార్చి వైద్య ఖర్చుల నిమిత్తం ₹1,00,000 అందించారు. ఐటీడీపీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు పార్లమెంట్. దాంతోపాటు బూత్ ఇన్ఛార్జిగా ఉండి మొట్టమొదట తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు పట్టుకొమ్మలు లాంటి వాళ్ళు. అలాంటి కార్యకర్తల్ని కుటుంబంగా నేను చూసుకుంటానని లోకేష్ గారు ఎప్పుడు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే గత 5 ఏళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు మెంబర్షిప్లో కూడా టాప్లో నిలిచి, భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో కూడా టాప్లో నిలిచి, ఎప్పుడు కూడా ఒక స్ట్రాంగ్ ఫాలోవర్గా, నిజాయితీ అయిన ఫాలోవర్గా ఈరోజు టీడీపీకి నిలిచిన వ్యక్తి వెంకటేష్ గారు. వెంకటేష్ గారు ఇలా చేసుకున్న వెంటనే ఆత్మహత్యకి అటెంప్ట్ చేశారని తెలిసిన వెంటనే లోకేష్ గారు చాలా బాధపడి వెంటనే ఇమీడియట్గా ఆయన ఆఫీస్లో ఉన్న యంత్రాంగాన్ని మొత్తం కూడా కదిలించి వెంటనే ఎక్కడ జాయిన్ చేస్తున్నారు, హాస్పిటల్లో డాక్టర్ గారితో మాట్లాడాలి ఏంటి అని అంటే, మల్లికార్జున్ గారు డాక్టర్ గారు ఆయన చేతితోటి ఈరోజు వెంకటేష్ గారిని ఎలా బాగుపరిచారంటే నిజంగా అప్రిషియేట్ చేయాలి డాక్టర్ గారికి. ఎందుకంటే మీనాక్షి హాస్పిటల్ ఈరోజు మదనపల్లిలోని క్రిటికల్ కేర్ ఉండడం అనేది ఆశ్చర్యం కలుగుతుంది నాకు. ఈరోజు అలాంటి వ్యక్తి వెంకటేష్ గారు ఆ మూమెంట్లో వచ్చినా కూడా ఆయన బతికించి ఈరోజు మళ్ళీ ఆ ప్రాణాన్ని తెలుగుదేశం పార్టీ కుటుంబాన్ని రక్షించినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఈరోజు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు మొట్టమొదటి వెంటనే స్పందించి ఇక్కడికి మదనపల్లి ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి వెంటనే హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ కూడా కట్టి ఇమీడియట్గా ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. ముఖ్యంగా ఈరోజు నేను రావడానికి కారణం ఏంటంటే, నేను రాష్ట్ర జనరల్ సెక్రటరీగా, నా పేరు చింతకాయల విజయ్, మెయిన్ ఐటీడీపీ కోఆర్డినేటర్ కూడా నాకు చంద్రబాబు నాయుడు గారు నియమించడం జరిగింది. ఇక్కడ వెంకటేష్ గారిని నేను ఎప్పటి నుంచో కూడా ఆయన ఫాలో అవుతూ ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు అలా జరిగినట్టే మాకు కూడా చాలా బాధ అనిపించి మేము నర్సీపట్నం, వైజాగ్ దగ్గర నుంచి ఇక్కడికి రావడం జరిగింది. లోకేష్ గారు ఒకటే చెప్పారు, ఆ కుటుంబాన్ని మనం సొంత కుటుంబంలా ముందుకు తీసుకెళ్ళి వాళ్ళని కాపాడుకోవాలి, వాళ్ళని సపోర్ట్ చేయాలని చెప్పారు. ₹1,00,000 ఇవాళ ఎక్స్పెన్సెస్కి, హాస్పిటల్లో ఆ ట్రీట్మెంట్ ఎక్స్పెన్సెస్ కూడా పంపించడం జరిగింది, ఫ్యామిలీకి ఇవ్వడం జరిగింది. నిన్న కూడా ఎన్ఆర్ఐ వింగ్ నుంచి లోకేష్ గారు కూడా వచ్చి ఆయన ₹1,00,000 ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న లీడర్స్ కానీ అందరూ కూడా సపోర్ట్ చేసి టైంకి తీసుకొచ్చి ఆయన కాపాడినందుకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, రేపు రానున్న రోజుల్లో లోకేష్ గారు చెప్తుంది ఒకటే అండి, కార్యకర్తలు కానీ బూత్ ఇన్ఛార్జీలు కానీ ఏమన్నా కానీ మొహమాటం లేకుండా వాళ్ళు రీచబుల్లో ఉన్నారు. ఆయన వాట్సాప్ మెసేజ్ ప్రతిదానికి రిప్లై చేస్తారు. ఉదయం 5 గంటలకి అందరికీ కూడా రిప్లై చేస్తారు. కోవిడ్ టైంలో హెల్ప్ హోప్ సైకిల్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని పెట్టి ప్రతి ఒక్క ఇంటికి కార్యకర్తకి ఎవరికైనా ఇబ్బంది అయితే మందులు పంపించారు భువనేశ్వర్ గారు. ఆ రోజు ఈ కుటుంబం చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు, లోకేష్ గారు కానీ ఎప్పుడు కార్యకర్తల బావు కోసం అని ఆలోచించి ముందుకు తీసుకెళ్లే కుటుంబం అది. అందుకే నేను కార్యకర్తలందరినీ రిక్వెస్ట్ చేస్తుంది అంటే, లోకేష్ గారు ఒకటే చెప్తుంది, మీకు ఏమన్నా సమస్య ఉంటే ఒక మెసేజ్ కొట్టండి, కానీ ఏదన్నా ఇలాంటి ఆలోచనలు మానేసేయండి. మన ప్రభుత్వం ఉంది, పార్టీ స్ట్రక్చర్ ఉంది, యంత్రాంగం ఉంది. ఏ సమస్య ఉన్నా కూడా లీడర్షిప్ చెప్పుకుంటే సాల్వ్ చేసే శక్తి, సత్తా, క్యాడరు, కుటుంబం మంది. ఈరోజు టీడీపీ పసుపు కుటుంబం మంది. ఇక్కడ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరం కూడా పోరాడుకుంటూ ముందుకెళ్ళి ఈరోజు సాధించింది ఈ జెండాని.
అందుకు మీ అందరూ కూడా శనక ఆవేశంతో ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనకు అండగా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు ఉన్నారు. వాళ్ళని మనం ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ జెండాను కాపాడుకున్నాం కాబట్టి ఈరోజు మిమ్మల్ని కాపాడుకోవాల్సిన అవసరం లోకేష్ గారికి ఉంది కాబట్టి ఈరోజు మీ అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. రేపు రానున్న రోజుల్లో ఆ ముగ్గురు పిల్లలను కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫు నుంచి కూడా లోకేష్ గారు సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారు. అలాగే ఉపాధి కల్పించి మీ వైఫ్కి కానీ అన్ని విధాలుగా కూడా ఆదుకొని ఆ కుటుంబాన్ని అండగా ఉండే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటూ మీనాక్షి హాస్పిటల్ వారికి కానీ మల్లికార్జున్ గారికి కానీ ముందుగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శించుకున్నారు. శనివారం వేకుజామున ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం నాగ్ అశ్విన్ కు ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఫ్యామిలీ తోటి తిరుమల వచ్చాము. దర్శనం చాలా బాగా జరిగింది. వాతావరణం కూడా చాలా బాగుంది. నిన్న వాన పడింది కాబట్టి సో అంతే అండి. జస్ట్ అందరికీ, మాకు ఫిల్మ్ ఇండస్ట్రీకి, జనరల్కి అందరికీ మంచి రోజులు ఉండాలని కోరుకున్నా. అంతే. కలికినే ఇంకా టైం పడుతుంది. థ్యాంక్ యూ అండి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.